ఏమిటా నవ్వు? నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు, నేను ఒక్కొక్క మెట్టే పైకెక్కుతున్నాను, అందుకే నవ్వు వచ్చింది. అడ్డులే. అడుగడుగునా నీ దారికి అడ్డుపడ్డమే నా లక్ష్యం. నా దారికి ఎప్పుడు అడ్డు రాదని ఒకప్పుడు మాటిచ్చారు, గుర్తుందా? అవును, అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది, అందుకే ఆ ఉత్తరం రాబట్టాలనే నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. హరి, నువ్వు ఈ ఇంటి అల్లుడు అయిపోయావు, లేకుంటే నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు, లేకుంటే. హరి, అదృష్టం మనిద్దరిని అంతస్తుకు చేర్చింది. ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది. నీది అదృష్టం, నాది ప్రయత్నం. నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను. నువ్వా వాణ్ణి పంపింది? అవును, ఆ ప్రయత్నంలో నాది ఓటమి. ఆ రోజు నుంచి కక్ష సాధించాలని, ఈ నా పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను. సాధిస్తాను. ఏమిటి నీ ధైర్యం? నేను నీకన్నా 4 మెట్లు పైనే ఉన్నాను. నేను 4 మెట్లు కిందున్నానని నాకు తెలుసు పున్నమ్మ, కానీ అది తవరుమోరు చేస్తాను. నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మెట్టు మీద ఉంటాను, నువ్వు వాకిలి బయట ఉంటావు. అదే మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టి పాలల్లో చక్కెర మాత్రలు కలిపి విషమని నిన్ను నమ్మించి నీ భర్త హృదయంలో విషబీజం నాటాను. ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి మీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను పున్నమ్మా. పాపాత్ముడా, నీలో ఇంత విషయం దాచుకున్నావా? నిన్ను నీతో ఏమిటి? ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను. ఏమండి, మీ బావగారు? కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా? నేరాలు నిందలు కావు, నిజం చెప్పడానికే వచ్చాను. ఏమిటా నిజం? మేడం ఇట్లు దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కాలు జరుగుతుందమ్మా. బావగారు 9 గంటకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. కరెక్ట్, వెళ్దాం పదండి. ఏమండి, నేను చెప్పేది వినండి. మీ బావగారు నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు, టైం అయిపోతుంది బావగారు. హరి, అతను ఇంటి అల్లుడు, మర్యాదగా పిలు. పదండి బావగారు. రాము, ఆ రోజు ఉత్తరం చించొద్దని ఎంతో బతిలాడా, నీ మాట వినలేదు. అందుకేరా ఇన్ని బాధలు కష్టాలు. ఎందుకు నిడితే గాని దిగు చేయరా నువ్వు. తొందరగా ఎవరైనా చూస్తారు. పట్టుకో. రాము, లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధులు రా ఇవి? వీళ్ళిద్దరిని చెట్టు కట్టిపడేది. అయ్యారు బుద్ధి కట్టింది, మన్నించండి. మన్నించవలసింది నేను కాదురా, ఆ రాము. రాము రాము, ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నావు. మమ్మల్ని సరిగ్గా క్షమించు, లెంపలేసుకుంటున్నావు. ఎందుకు ఆపావు? ఇలాంటి అరుపులు కేకలు కడుపులో బిడ్డకు మంచిది కాదమ్మా. మహా చెప్పొచ్చు, మాకు చేయాల్సిన మంచిదో చేసావు, ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావా? రాధా, నీకు అర్థం కాదు, అర్థమయ్యేట్టు చెప్పలేను. నీ మాంగల్యం నిజం చెప్పనివ్వదు. చాలు, మా ఆయన మీద అపనింద వేయాలని చూసావు, అది చేత కాకపోయింది. ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చు. నేను చెప్పేదంతా నిజమే రాధా. నిజానికి నీకు చాలా దూరం, నువ్వేం చెప్పక్కర్లేదు. పోయా బయటికి. ఏమన్నా నీకేమన్నా మర్చిపోయిందా? లేదండి, మీ చెల్లెలు మంచి కోరి. ఏం నంగనాచివే, నాటకం ఆడుతున్నావా? నాటకం. ఎందుక ఏడుపు? పోలోపలికి పోలోపలికి. అన్నయ్య, నువ్వు ఊరుకోమ్మా. ఇక నుండి దాని జోలికి వెళ్ళకు, దాంతో మాట్లాడుకో. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాకేమన్నా ఫోన్లు వస్తే నోట్ చేస్తుంచు. అమ్మాయిలు
ఈ రోజు నుంచి పెత్తనం మాదే. మేము ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఉన్నమ్మ రాముడు గీముడు ఏ స్టేట్ లో సోదరులకు రావడానికి వీల్లేదు. వీరి మాటే మాట. జాగ్రత్త.